నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నాతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం జగన్ గారి కేసు విషయం గురించి. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సార్, సింగయ్య మృతి విషయంలో జగన్ గారికి ఊరట లభించినట్లేనా? అందులో ఊరటేంటమ్మా, నిన్న కోర్టు ప్రొసీడింగ్స్ కనుక చూస్తే ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది కోర్టు. ప్రభుత్వానికి మొట్టికాయలు పడ్డట్టేనా? ఆల్మోస్ట్ 105 కేసు సెక్షన్ ఎందుకు పెట్టారని ద వే దే షౌటెడ్ ఫ్రమ్ ద బెంచ్ అన్నది చాలా ఇంపార్టెంట్, ద వాయిస్. అండ్ తర్వాత మంగళవారం నాడు ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పిన కోర్టుకి 2 వారాలు వాయిదా అడిగారు. సో అది దాని మీద కూడా కోర్టు చాలా ధిక్కార స్వరాన్ని వినిపించింది. అసలు మీకు ఏ విధమైన ప్రిపరేషన్ లేకుండా ఎట్లా ఏ ప్రాతిపదిక మీద కేసులు కడుతున్నారు మీరు? అన్ని కేసులు ఎట్లాగే ఉన్నాయి, వాట్ ఈస్ ద అవుట్కమ్ అన్న దాని మీద చాలా సీరియస్గా ఫుడ్ డౌన్ చేసింది. అండ్ దీని మీద తదుపరి విచారణ అంతా నిలిపివేయండి, అసలు ఏం లేకుండా మీరు సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ నాకు 2 వీక్స్లో ఇవ్వకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉన్నట్టుగానే చెప్పింది. అండ్ మోర్ ఇక్కడ జరిగేది ఏంటంటే, రెండోసారి ఆయన కోర్టుకు సబ్మిట్ చేస్తున్న దీంట్లో వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, మాకు వీడియో ఫుటేజ్ ఆధారంగా ఒక క్లిప్ మాకు దొరికిన దాన్ని బేస్ చేసుకుని కేసు కట్టి ఉన్నారు. అది ఇంకా తీవ్రంగా పరిగణించింది కోర్టు. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ఏదైతే మీరు పరిగణలోకి తీసుకోవాలో వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఆ కేసు 3 రోజులు నిడివి తర్వాత తీసుకున్న ఒక కేసుకి దాని పూర్వపరాలు ఏవీ లేకుండా మీరు మంగళవారం దాకా టైం అడిగి కూడా మీరు ఏ విధంగా సబ్స్టాన్షియేట్ చేయకపోతే ఎట్లా అన్నది. సో ఇవన్నిటికి పర్యవసానాల్లో ఎట్టి పరిస్థితుల్లో గౌరవ న్యాయస్థానం పరిధిలో 2 వారాల తర్వాత దీని విషయంలో పూర్తిగా చాప్టర్ క్లోజ్ అనే చెప్పాలి. అభియోగాలు అభాండాలు మోపినంత దానికి తగ్గట్టు వాళ్ళు ఫ్యామిలీస్ ఎవరైతే 2 ప్రాణాలు మరణాలు ఎవరైతే జరిగాయో వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని కలిసి సింగయ్య భార్య మాట్లాడిన మాటలు వింటే కాన్స్పిరసీ అంబులెన్స్లో తీసుకెళ్ళిన తర్వాత జరిగిందన్నట్టుగా ఆవిడ మాట్లాడింది. బికాజ్ అతను 28 నిమిషాల పాటు రోడ్డు మీద ఉన్నాడు అంబులెన్స్ వచ్చేదాకా. అంబులెన్స్ వచ్చి కూడా అంబులెన్స్ స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్తారు ఎవరినైనా. ఈ పోలీసు వాళ్ళు పాపం చేతులతో పట్టుకుని వాళ్ళు తీసుకెళ్లారు. తర్వాత ఆ పంచనామా రిపోర్ట్లో అతనికి స్క్రాచెస్ తప్ప పెద్ద మేజర్ ఇంజరీస్ ఏం చెప్పలేదు. మేజర్ ఇంజరీస్ లేనోడు న్యాచురల్ ఎయిర్లో కూర్చొని అన్సేఫ్ బ్రీదింగ్ తీసుకున్నాడు. అంబులెన్స్లో ఇంకా ఫుల్లీ ఎక్విప్మెంట్ ఉన్నాడు, ఎలా చచ్చిపోతాడు? కుట్ర కోణం కూడా దాగి ఉందన్న కోణంలో ఎస్టాబ్లిష్ చేసి రేపు పొద్దున గౌరవ న్యాయస్థానం సుమోటో కింద తీసుకుంటే, ఎందుకంటే పంచనామా రిపోర్ట్ ఆల్రెడీ గౌరవ న్యాయస్థానంలో ఉంది. రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక సబ్మిట్ చేశారనుకోండి, 2 కాంట్రడిక్షన్ ఉంటాయి. సో దాని మీద ఖచ్చితంగా సుమోటోగా తీసుకుని కోర్టు ఓ డిఫరెంట్ ఆర్డర్స్ ఇస్తుంది దీని మీద. కానీ ఇటు తిప్పటి అది ఎవరి మీద, మాజీ ముఖ్యమంత్రి మీద అభియోగాలు మోపారు. సార్, ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు ప్యానిక్ సిచ్యువేషన్లో ఉంటారు. వాళ్ళ దాని నుంచి కొంచెం బయటపడే సిచ్యువేషన్ ఉంటే ఓకే, లేకపోతే అతను మరణించడానికి కొంత టైం అయితే పడుతుంది కదా, ఆ టైమే ఇది అనుకోవచ్చు కదా. అలా కాదు కదా, అతను దెబ్బలు తగిలి పడిపోయిన తర్వాత వాళ్ళ మావయ్యని కాల్ చేసి మాట్లాడాడు, పిల్లలిద్దరు పేర్లు చెప్పాడు, ఏ ఊరో చెప్పాడు, వాళ్ళ భార్య పేరు చెప్పాడు, ఫోన్ నెంబర్ ఇచ్చి కాంటాక్ట్ చేయించాడు వాళ్ళతో. అండ్ తర్వాత 28 నిమిషాల పైచీలకి అతను హైవేలో అంబులెన్స్ వచ్చేదాకా బతికే ఉన్నాడు. తర్వాత అంబులెన్స్ తీసుకున్నప్పుడు చేయేది ఇరిగిపోయింది అనుకో, నిజంగా ఆ ఇరిగిపోయిన చేయి పట్టుకుంటే గోళ్ళ పెట్టేస్తారు ఎవరైనా. ఆడదు అసలు ఏ విధంగా లేకుండా అతను సహకరించి అంబులెన్స్లోకి 4 ఎత్తుకెళ్తే వెళ్ళాడు కదా. ఎందుకు హాఫ్ అన్ అవర్ అక్కడే ఉంచాల్సిన? అంబులెన్స్ రాలేదు, ఎస్ఐ గారు రంగయ్య గారు తీసుకెళ్తారని చెప్పి ఆటోలో వెళ్దామంటే వద్దన్నారు. అంబులెన్స్ వచ్చేదాకా వాళ్ళే నిలవరించారు. ఇంకెవరేం చేస్తారు దానికి? ఏది అందుబాటులో ఉంటే దాంట్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు కదా. రెండో అతను మరణం అయితే అతను కూర్చుని వాళ్ళ నాన్నగారు చెప్పారు, ఎక్సైట్మెంట్లో చచ్చిపోయాడు మా అబ్బాయి, జగన్మోహన్ రెడ్డికి డైహార్డ్ ఫ్యాను, అతను చూసిన ఆనందంలో అక్కడ కుప్పకూలిపోయి చచ్చిపోయాడు అతను. సో అంతకు మించి ఇంకేం లేదు, అందులో మీరు ఏది విధంగానూ ఇది వేలు పెట్టి చెప్పకండి, పొరపాటు ఏం లేదు. అప్పటికే మేము హాస్పిటల్కి ఆటోలో తరలించాం కానీ ఫ్రెండ్స్ మేమును, అతను చనిపోయాడని చెప్పారు, మా అబ్బాయి మంచోడని. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, వీఆర్ డైహార్డ్ ఫ్యాన్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చూద్దామని వచ్చాను, పొరపాటున మా ఆయనకి దెబ్బ తగిలిందని చెప్పింది సింగయ్య గారి భార్య. ఏదైనా ఒక యాక్సిడెంట్ విషయంలో కారులో కానీ బస్సుల్లో కానీ ప్రయాణించే ప్రయాణికులకి అసలు సంబంధం ఉండదు అని కోర్టు తెగేసి చెప్పిన నేపథ్యంలో దీన్ని ప్రభుత్వం వాళ్ళు ఎలా తీసుకునే ఛాన్స్ ఉంది? తీసుకోవడానికి కూడా వాళ్ళకి నేను చెప్తున్నాను కదా, దే ఆర్ మోల్డింగ్ ద సిచ్యువేషన్ అకార్డింగ్ టు దర్ కన్వీనియన్స్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ ఫర్ గవర్నమెంట్. సో ఇవాళ ఈ కేసు ఏదైతే ఒక వీడియో ఫుటేజ్ ఆధారంగా ఎస్టాబ్లిష్ చేస్తూ దాన్ని ఒక కాన్స్పిరసీ థియరీ కింద ఎస్టాబ్లిష్ చేద్దాం అన్న దగ్గర గౌరవ న్యాయస్థానం ఇచ్చిన స్టిక్కరే దీనికి అర్థం. తదుపరి విచారణ నిలిపివేత, రేపు పొద్దున ఎవిడెన్సెస్ కనుక మీరు ప్రొడ్యూస్ చేయకపోతే ఈ కోర్టు మీద తీవ్ర పరిణామాలు అన్న టైప్లోనే చెప్పింది. ఓకే, సో ఇది జగన్ గారికి ఒక ప్లస్ అంటారా? ఏముంది అన్నిట్లో, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే షీజ్ ద షిప్ అన్నాడు అతను. షీజ్ ద షిప్ అన్న ఆఫీసరు ఏకంగా ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నాడో అతను లాంగ్ లీవ్లో వెళ్ళిపోయాడు. పైపచ్చి ఇప్పుడు లిక్కర్ కేసులో ఏదైతే ఆఫీసర్స్ ఉన్నారో సిట్లో 2 ఆఫీసర్స్, నేను ముందే చెప్తున్నాను రాసుకోవాలి, లాంగ్ లీవ్లో వెళ్ళబోతున్నారు. అంటే వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతోందంటారా ఏంటి? ఒత్తిడి పెరిగే
దే ఆర్ పుట్టింగ్ ఇమ్మెన్స్ ప్రెషర్. ఆయనే వీడియో ఒకటి రిలీజ్ చేశారు కదా, నా మీద ఎటువంటి ఒత్తిడి లేదు, నా అంతటికి నేనే రాజీనామా చేశానని చెప్పడం ఎప్పుడు దానికన్నా ముందు పరిణామాలు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ప్రకాశం జిల్లా, నెక్స్ట్ కృష్ణా జిల్లా అండ్ నెల్లూరు జిల్లాలో ఒక టాల్ వర్డ్ పర్సనాలిటీ అతను. సింహ స్వప్నంలో పనిచేసిన ఒక ఆఫీసర్ ఆయన తీసుకెళ్ళి డీజీపీ ఆఫీస్లో అడ్మిన్ కింద వేస్తారు, ఎస్పీ స్థాయిని. ఆయన క్రెడిబిలిటీకి ఆయన ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసరు ఆయన. సిద్ధార్థ కౌశల్ గారు ఎలా ఉన్నాడో చూసావు కదా, ఆయన అట్టకట్ట మనిషి, 6 అడుగుల అజానుభావుడు. అలాంటి మనిషిని తీసుకుని అడ్మిన్లో చేస్తే ఎలా ఉంటుందంటే, ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి సర్పంచ్ని చేసినట్టును, ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్ళి జడ్పీ చైర్మన్ చేసినట్టు ఉంటుంది. ఒక 3 డిస్ట్రిక్ట్లను గడగడలాడించిన ఒక ఆఫీసర్ని అడ్మిన్ స్కీను 187, 130, 90 మంది దగ్గర డీజీపీ ఆఫీస్కి అటాచ్ అయ్యి ఉన్నారు. ఎస్ఐలు, అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, ఎస్పీ స్థాయిలు, డిఐజీ, ఐజీ ర్యాంకులు ఉన్న వాళ్ళు. ఇక్కడ చూస్తే జిఏడీకి అయితే ఎంతమంది అటాచ్మెంట్ ఉన్నారో లెక్క చెప్పలేదు. ఎంఆర్ఓలు, ఆర్ఐలు, ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు, ఇలాంటి వాళ్ళు అందరూ ఎంతమంది జిఏడీకి అటాచ్ అయినారో 1 ఇయర్ బట్టి అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్స్ ఏం జరుగుతున్నాయో చూడండి. ఒక డెహ్రాడూన్లో ట్రైనింగ్ అయిన ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ రేరెస్ట్గా రేవంత్ రెడ్డి గారు 6 అడిగితే 4 2 ఇవ్వడానికి నానా తిప్పలు పడుతున్నాయి కేంద్ర ప్రభుత్వాలు. అలాంటి ఇంత ఎఫెక్టివ్ ఆఫీసర్స్ ఉండి మనం వాళ్ళని నిస్తరణంగా కూర్చోపెట్టి ఏం సాధిస్తున్నాం? బ్యూరోక్రాట్స్ మీద పట్టు సంపాదించుకోవడానికి చేస్తున్న ప్రభుత్వ విన్యాసాల్లో బ్యూరోక్రాట్స్ సన్నగా ఒకరి తర్వాత ఒకరు జారుకుంటున్నారు. ఎందుకు వాళ్ళే బయటకు వచ్చి బహిరంగంగా చెప్తున్నారు కదా, వీడియోస్ రూపంలో రిలీజ్ చేస్తున్నారు కదా, మాపై ఎటువంటి ప్రభుత్వం ఎటువంటి ఒత్తిడి తీసుకురావట్లేదు, మా అంతటికి మేమే బయటకు వస్తున్నాము అని చెప్తున్నారు కదా. అది తీసుకున్నప్పుడు ఇంతకు ముందు జరిగిన దాన్నేమో ప్రోపకాండ చేసి ఒత్తిడి వల్లే వాళ్ళు రిజైన్ కానీ లాంగ్ లీవ్లు కానీ పెట్టుకుంటున్నారని మాట్లాడిన వాళ్ళందరికీ వాళ్ళే బయటకు వచ్చి ఇది వేరే వాళ్ళు జస్ట్ నార్మల్గా లేకపోతే ఒక హైప్ క్రియేట్ చేయడానికి వాడుకుంటున్నారే తప్ప ఇది మా సొంతంగా జరిగింది కాదు, ఏ ప్రభుత్వం మా మీద ఒత్తిడి తీసుకురావట్లేదని వాళ్ళందరికీ వాళ్ళే చెప్తున్నారు కదా, దాన్ని ఎందుకు తీసుకోవట్లేదు? అదే చాలా పెద్ద ప్రశ్న, చాలా బాగా అడిగావు. కానీ వాస్తవం గ్రహించు, ఆయన ఇవాళ ఒక ప్రైవేట్ సెక్టర్ కంపెనీలో ఒక స్థాయి కలిగిన ఆఫీసర్గా జాయిన్ అవ్వబోతున్నాడు అన్నది వాస్తవం. ఢిల్లీ లెవెల్లో కార్పొరేట్ సెక్టర్లో జాబ్ జాయిన్ అవ్వడానికి ఆయన డెహ్రాడూన్లో ఐపీఎస్ ట్రైనింగ్ అయ్యి అంత చక్కగా ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఈయన 3 డిస్ట్రిక్ట్లు పనిచేసినాడు. ఎవడైనా అలాంటి ప్రైవేట్ జాబ్ చేయడానికి ఆలోచనలు వస్తాయా? ఐఏఎస్, ఐపీఎస్లు సెలెక్ట్ కాకపోతే వాళ్ళు వెళ్ళి ప్రైవేట్ సెక్టర్లో జాయిన్ అయ్యారంటే ఒక అర్థం ఉంది. ఇట్టించట ప్యాషన్ ఉండొచ్చు సార్. ప్యాషనేటి ఎస్పీ స్థాయిలో 3 జిల్లాలు చేసి డీజీపీ స్థాయికి ఎదిగే స్థాయి ఉన్న మనిషి ఇండస్ట్రీ ప్రైవేట్ సెక్టర్ జాబ్ చేయడానికి ప్యాషన్ ఉంటుందా? ఆ ప్యాషన్ ముందు ఉంటుందా, తర్వాత ఈ జాబ్ వచ్చిన తర్వాత ప్యాషన్ వస్తుందా? నాకు బొజ్జ తారకం గారు తెలుసు. ఈ పొలిటికల్ ప్రెషర్స్ తట్టుకోలేక ఒక స్టేజ్లో ఆయన హ్యాపీగా వెళ్ళి డాక్టరేట్ చేసుకుని వచ్చాడు. హ్యాపీగా ఆయన కలెక్టర్ ఉద్యోగం చేసుకుంటాడు ఇప్పుడు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్. సో అలాంటివి ఉదంతాలు ఉన్నాయి. కొన్ని ప్రెషర్స్ తీసుకొని చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రెషర్స్ తీసుకోకుండా చేసిన వాళ్ళు ఉన్నారు, లాంగ్ లీవ్లు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ దిస్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఆల్ టుగెదర్ ఇన్ ఏపీ స్టేట్. దే ఆర్ గెటింగ్ ఇమ్మెన్స్ ప్రెషర్. పొలిటికల్ కంపల్షన్స్ ఎక్కువైపోయి పోలీస్ వ్యవస్థ సతమతం అవుతుంది. డీజీపీ గారి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి లాంగ్ లీవ్కి వెళ్ళు, కానీ నీకు రిలాక్సేషన్ ఇస్తాను, కాసేపు రెసిగ్నేషన్స్ దాకా లీడ్ చేయకండి బతిమాలుతున్నాడు ఆయన. డీజీపీ గారి స్థాయి వాళ్ళని కన్విన్స్ చేయడాక, పాసిఫికేషన్ చేయడాక. ఈవెన్ డీజీపీ గారు కన్విన్స్ చేస్తేనే పర్సనల్ రీజన్స్తో వెళ్తున్నాడని మీరు చెప్పిన వీడియో ఫుటేజ్ ఇచ్చాడు ఆయన. సో ఈ పొలిటికల్ కంపల్షన్స్లో వ్యవస్థలో ఉన్న బ్యూరోక్రాట్స్ కూడా నలిగిపోతున్నారు అన్నది ఇది ఒక ఉదాహరణ. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.